ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు దూకుడు. ఇవాళ పొదిలిలో బహిరంగ సభ, నెల్లూరులో రోడ్ షో. మరి కాసేపట్లో గిద్దలూరులో పవన్ కళ్యాణ్ పర్యటన. బహిరంగ సభలో పాల్గొననున్న జనసేనాని. ప్రభుత్వ ఉద్యోగులను జగన్ మోసం చేశాడు. వైసీపీ పాలనలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్న షర్మిల. నర్సాపురంలో సీఎం జగన్ బహిరంగ సభ. పథకాలు ఆగిపోతాయంటూ మళ్లీ అదే మాట. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు. జనసేన నేత ఇంట్లోకి చొరబడి దాడి, కులం పేరుతో దూషణ. ఉరవకొండ వైసీపీ అభ్యర్థి బెదిరింపులు. మీ అంతు చూస్తా అంటున్న వై విశ్వేశ్వరరెడ్డి. ముద్రగడ పద్మనాభంపై కుమార్తె తిరుగుబాటు. పవన్ ను తిట్టడానికే ముద్రగడను జగన్ వాడుతున్నారన్న క్రాంతి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ సమీక్ష. శాంతి భద్రతల పరిరక్షణకు తక్షణ చర్యలపై చర్చ. ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్ లో రేవంత్ ప్రచారం. సిరిసిల్ల, ధర్మపురిలో కాంగ్రెస్ జనజాతర సభలు. నేడు పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. 48 గంటల నిషేధం తర్వాత ఎన్నికల ప్రచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్. అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట. అప్రూవర్ దస్తగిరి వేసిన పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. సైబరాబాద్ లో భారీగా నగదు పట్టివేత. బ్యాంకులకు క్యాష్ తరలించే వాహనాల్లో సరఫరా. తెలుగు రాష్ట్రాల్లో టారెత్తిస్తున్న ఎండలు. పలు ప్రాంతాల్లో 48 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్. హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎం రేవంత్. రాయ్బరేలీలో రాహుల్ కి ఓటమి ఖాయం. అమేథీలో మళ్లీ తనదే గెలుపంటున్న స్మృతి ఇరానీ.